సమాజం మారిపోయింది. సమాజం మారిపోయింది అని అంటున్నాం. కానీ సమాజం ఎందుకు మారింది? ఎలా మారింది? అని చెప్పడానికి కారణాలు అనేకం. కొందరు ప్రవర్తనా తీరు, మారుతున్న పద్ధతులు, కాల ప్రవాహం, మారుతున్న జనరేషన్, 10 ఏళ్ల క్రితం ఉన్న అలవాట్లు, ఆలోచనలు ఇప్పుడు లేవు. ఆ తర్వాతి తరానికి లేదా సంవత్సరానికి లేదా ఒక నెలకే అన్నీ మారిపోవచ్చు. ధరల విలువలు కానీ లేదా వస్త్రాల విలువలు కానీ ఇంకా ఏదైనా రేట్లు కానీ ఇంకేవైనా ధరలు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, సంపాదన తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. సంపాదన ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కాకపోతే ఇక్కడ సమాజంలో జరిగేవి ఏంటి అంటే, చదువు విషయానికి వస్తే చదువు విషయంలో ధరలు పెరిగాయి. అంటే చదువును కొంటున్నాం కానీ చదువును నేర్పించడం లేదు, కొనుక్కుంటున్నాం. ఇంతకుముందు అయితే పాతకాలంలో పాత తరం వాళ్ళు చదువుని చాలా శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో చెప్పేవారు, భయంతో వినేవారు, భయంతో నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు దాన్ని ఇంత పెట్టి కొంటున్నాం, లక్షలు పెట్టి కొంటున్నాం, మాకేంటి, మేము సంపాదిస్తున్నాం, మేము కొంటున్నాం అనే మాట వస్తుంది. కాబట్టి ఇప్పుడు సమాజం మారిపోయింది. మారుతున్న సమాజంతో పాటు అన్నీ మారుతున్నాయి. కాలం మారినట్టు వాతావరణంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక రోజులోనే ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షం, అదే రోజు చలి పెడుతున్న కాలం ఇది. అలాంటి కాలంలో ఉంటూ మనం సమాజాన్ని మార్చాలి అంటే మళ్ళీ మనం మార్చలేం. మన పాత రోజుల్ని, అప్పుడు 5 ఏళ్ల కాలాన్ని, 10 ఏళ్ల కాలాన్ని, అవన్నీ వెనుకటి కాలాన్ని మనం తీసుకురాలేం. కాకపోతే అలాగే మనుషుల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఆ వచ్చిన మార్పు ఎలా వచ్చింది? స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, సిస్టమ్స్ వచ్చాయి. మనిషికి సాంకేతికత అనేది పెరిగింది, ఆధునికత అనేది పెరిగింది. మనిషి అన్నీ కనుక్కోగలుగుతున్నాడు. కాబట్టి అతని ఆలోచన విధానం మారిపోయింది. నేను 5 నిమిషాల్లో చేసే పని నా కుక్కర్ 2 నిమిషాల్లో చేస్తుందని కుక్కర్లో బియ్యం పెట్టడం, కుక్కర్లో పప్పు వండుకోవడం చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, ఇంకా దశాబ్దాల క్రితం అయితే కట్టెల పొయ్యిలు, తర్వాత చిన్న కిరోసిన్ స్టవ్లు, తర్వాత గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఎలక్ట్రానిక్ స్టవ్స్ వచ్చేసినాయి. కాబట్టి మనిషి ఆలోచన మారాలి, మనిషి ముందుకు వెళ్తుండాలి. సాంకేతికతంగా కానీ లేకపోతే ఆలోచన విధంగా కానీ వెళ్తుండాలి, ముందుకు వెళ్ళాలి. కానీ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు, ముందుకే వెళ్తుండాలి. కాకపోతే ఆ ముందుకు వెళ్తున్న పద్ధతి అనేది మారిపోయింది. నేను సంపాదిస్తున్నా అనే అహంకారం, పొగరు, నాకేం తక్కువ, నన్నెవడేమంటాడు అనే జ్ఞానాలు, విచక్షణ జ్ఞానం అనేది మనిషికి తగ్గిపోయింది. అతని ఆలోచన శక్తి తగ్గిపోవడానికి కారణం అతను చేసే పని ఇంకో వ్యక్తి, అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఫోన్స్ కానీ చేయడం. లెక్కలు చేయాలంటే మనం వెనకట పెన్ను, పేపర్ తీసుకొని చేసేవాళ్ళం. అదే ఇప్పుడు క్షణాల్లో గూగుల్ని అడుగుతున్నాం. అలా కాకుండా మనిషి ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు ఈ పని నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, గూగుల్ని అడగవచ్చు. గూగుల్ తర్వాత ChatGPT అంట, జెమినీ అంట, ఏవేవో వచ్చేసినాయి. కాబట్టి మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. అది సహజమే. అయినా ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే అది వాళ్ళకి ఉండాలి మనసులో. మేము ఇలా ఉండకూడదు, మేము ఇలా మారాలి, మనం మళ్ళా పాత తరాన్ని మనం మళ్ళీ ముందు తరాలకు అందించాలి అనే స్వభావం ప్రతి మనిషిలోనూ ఉండాలి. ఆ మనిషిలో ఉంటూ తను సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించగలగాలి. తను సమాజాన్ని మొత్తం మార్చక్కర్లేదు. తన ఇంటిలోనే, తన ఇంట్లో వారి మందమైన తన వరకు తాను మార్చుకోవచ్చు. తన ప్రవర్తన ద్వారా ఇంట్లో వారిని కొంతైనా మార్చవచ్చు. ఎక్కువ సాంకేతికత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ట్యాబ్స్ అనేవి ఉంటాయి. అందులో ప్రతి విషయం తెలుస్తుంది. ఒక 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది చెప్పు అంటే అది ఆల్రెడీ చెప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వాటిని మార్చలేం. కాకపోతే మన ప్రవర్తన, నడవడిక ద్వారా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనం అదుపులో పెట్టుకుంటూ మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా మనం ప్రవర్తించగలిగితే అప్పుడు సమాజంలో వాళ్ళు ఇలా ఉన్నారు, అలా కదా, మేము కూడా మారాలి అనే ఆలోచన రావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే,
ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారికి సమయము లేదు. 24 గంటలు కూడా ఒక మనిషికి సరిపోవడం లేదు. 24 గంటలు సాంకేతికత, ఆధునికత పేరుతో రీల్స్, ఫోన్స్, ట్విట్టరు, తొక్క తోలు అన్నీ వాడుతూ అతని మనసు విధానాన్ని, ప్రవర్తన విధానాన్ని, ఆలోచన విధానాన్ని తనకు తాను సరదాగా ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాడు తప్ప నేను సమాజాన్ని మార్చాలి, నేను సమాజాన్ని మారుస్తాను, నేను కనీసం నా ఇంటినైనా మార్చుకోవాలనే ఆలోచన మనిషిలో లేదు. అంటే ఆ ఇంటి యజమానికి లేదు. ఒకవేళ ఉన్నా కూడా దానికి తన ధర్మపత్నో తన భర్తనో ఇంకెవరో సహకరించకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమనే రకం ఉన్నారు కాబట్టి. అలాగే ఇప్పుడు వస్తున్న ప్రభుత్వ చట్టాలు, న్యాయాలు కూడా అందరికీ అనుకూలంగా, అంటే మహిళలకు అనుకూలంగా, మగవాళ్ళకి విరుద్ధంగా, మగవాళ్ళకి అనుకూలంగా, మహిళలకు విరుద్ధంగా వస్తున్నాయి కాబట్టి సమాజం అనే దానిని మార్చలేము. దానికి చెదపురుగులు పట్టిపోయాయి. చెదలు పట్టిన పుట్టలు ఎప్పటికీ మనం వాటిని చెదలను తీసేయలేము. ఒకవేళ మనం ఎంత చెదలను తీసేసినా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరాకాష్ట ఏంటంటే ఆడవాళ్ళ విచ్చలవిడితనం. ఇది ఎవరైనా నన్ను తిట్టుకోండి, ఏమైనా అనుకోండి, నేను చెప్తున్నది 100కి 100 నిజం. విచ్చలవిడితనానికి వాళ్ళు విచ్చలవిడితనంగా ఉండడానికి చేయాల్సినవన్నీ ప్రభుత్వము అంటే చట్టాల ద్వారా, న్యాయాల ద్వారా, తీర్పుల ద్వారా చెప్తున్న వాళ్ళకి ఇచ్చిన హక్కులు. సమాజం, సుప్రీంకోర్టులు కానీ, కోర్టులు కానీ మహిళలు ఎవరితోనైనా ఉండవచ్చు, ఎవరితోనైనా గడపవచ్చు. కానీ భర్తతో ఉండకపోయినా ఆమె భర్తకు వేరే వాళ్ళతో పిల్లల కన్నా ఆమె భర్తనే ఉండాలి, ఆమె భర్తనే ఆ పిల్లాడికి తల్లిని రకరకాల తీర్పులు ఇస్తున్నాయి. ఎన్నో రకాల తీర్పులు మనం వింటున్నాం, రోజు చూస్తున్నాం, పేపర్లో న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. 24/7 న్యూస్ కంటిన్యూలో చూస్తున్నాం. కొన్నింటికి చూసి నవ్వుకుంటున్నాం, కొన్నింటిని చూసి జాలి పడుతున్నాం, కొన్నింటిని చూసి అయ్యో పాపం అంటున్నాం, కొన్నింటిని చూసి ఇదో కామన్ అనుకుంటున్నాం. ఇంకొక రోజైతే విపరీతం, అరే ఈరోజు ఏ క్రైమ్ జరగలేదా అని ఆలోచించే పరిస్థితిలోకి మనిషి వచ్చాడు. అంటే మనిషి సైకోతనానికి, అంటే ఎక్కడైనా ఏదైనా హత్య జరిగిందేమో అని, క్రైమ్ జరిగిందేమో అని ఇంట్రెస్ట్గా చూడడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కానీ కామెడీ సినిమాలు, కుటుంబ సమేతంగా ఉండదగ సినిమాలు చూడడానికి మనిషి ఇష్టపడడం లేదు. ఒకవేళ కుటుంబ సమేత సినిమాలు వచ్చినా అందులో ఎంతో కొంత అశ్లీలత, ద్వంద్వార్థాలు అనేవి ఉంటున్నాయి. అందువల్ల సినిమాలకు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఇప్పుడు అసలుకి లేవు. సిమిలర్ కుటుంబాలు, మేము మాకొకరు అన్నట్టు, లేకపోతే మేము మాకిద్దరు అనేది కూడా పోయి మాకు ఒకరు చాలు అనే పద్ధతి కూడా వచ్చింది. ఆ ఒక్కరు కూడా లేకున్నా పర్లేదు, మేము ఒక్కరమే ఉంటాం, ఒంటరిగా ఉంటేనే జీవితం ఉంది, ఒంటరిగా ఉంటేనే ఫుల్ ఎంజాయ్ అని అనేవాళ్ళు ఉన్నారు. కొందరు తమ వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వారి చేతిలో నమ్మిన వారి చేతిలో మోసపోయిన వారు ఉన్నారు. కుటుంబంలో ఉంటూ తన జీవితాన్ని అంతా త్యాగం చేసి కుటుంబంతో మోసపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందరో ఉన్నా కూడా ఇంకా చాలామంది చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎంతైనా సమాజానికి చెదలు పట్టాయి. ఆ పట్టిన చెదలను మనం విడిచి ఉండలేము, వదలలేము, దాన్ని మనం ఏమీ చేయలేము అన్నది 100కి 100 నిజం అన్నది మనం ఒప్పుకొని తీరాల్సిందే.